హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేనైతే ఈ విధంగా కృష్ణాష్టమిని సెలబ్రేట్ చేసుకున్నాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి మంచిగా అలంకరించి చాలా బాగా చేసేదాన్ని. స్కూల్లో కూడా యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం చేయాల్సి వస్తుండేది. పిల్లలకి ఒక 5 years వరకు అయితే చాలా బాగా చేశానండి. ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా ఇంట్లో చేసుకుంటున్నాను. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కదా, ఇంకా వాళ్ళకి రెడీ అవ్వడానికి ఇష్టపడరు. ముందుగా కృష్ణుని పాదాల కోసం ఇలా జాజునైతే తడిపేసుకున్నాను. ఒక 3 స్పూన్లంతా. మీరు ఈ ప్లేస్లో చాక్ పీస్ కూడా ట్రై చేయొచ్చు. చాక్ పీస్లో కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే చేతిని పిడికిలు బిగించి మనం ఆ లిక్విడ్లో ముంచి ఈ విధంగా పెట్టినట్టయితే కృష్ణుడి పాదాలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను పెట్టింది రాంగ్ అండి, మీకు చూపిస్తున్నాను. అట్లా ఒకే చేయితోటి 2 సార్లు పెడితే మనకి పాదాలు ఒక్క సైడ్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కినప్పుడు కుడి కాలు ఎక్కినప్పుడు కుడి చేయి ముంచి పెట్టండి. అదే ఎడమ కాలు పెట్టినప్పుడు ఎడమ కాలుది జాజులో ముంచి పెట్టినట్టయితే అప్పుడు మీకు చిన్న కృష్ణయ్య పాదాలు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అందుకని మీకు అట్లా చేసి చూపించాను ఫస్ట్ అయితే. ఇట్లా ఎంతో ఈజీగా త్వరగా చిన్న చిన్న పాదాలు అయితే పెట్టుకోవచ్చు కృష్ణుడివి. నేనైతే ఈ విధంగా ఈజీగా త్వరగా అయ్యే విధంగా అయితే చూసుకుంటాను. చాక్ పీస్తో కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ విధంగా అయితే కృష్ణుడి పాదాలు పెట్టుకున్న తర్వాత దానిపైన మొత్తం ఇంటి లోపల వరకు పెట్టుకున్న తర్వాత కొంచెం లైట్గా పసుపు కుంకుమ పువ్వులు వేసుకుంటే కృష్ణుడు మన ఇంట్లోకి వచ్చినట్టు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కదా. ఈ విధంగా అయితే ముందుగా చిన్ని కృష్ణయ్య పాదాలు అయితే పెట్టేసుకోండి. మీరు ఏ విధంగా పెట్టారనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా ఉన్నాయి చిన్ని చిన్ని పాదాలు. ఎక్కడైనా మీకు పిడికిలు బిగిస్తే చూడండి ఈ విధంగా అంటుతుంది కదా, పాదాలు చక్కగా వస్తాయి. ఎక్కడైనా సరిగ్గా రాకపోతే వేలితోటి కొంచెం అద్దె పెడితే సరిపోతుంది. పాదాలు ఎంతో చక్కగా చిన్నగా చాలా బాగా వచ్చాయి చూడండి. మొత్తానికైతే ఇట్లా లోపలికి దేవుడు విగ్రహం వరకు మనం ఈ విధంగా పెట్టుకొని తర్వాత ఈరోజైతే మన గార్డెన్లోని పువ్వులను అయితే ఈ విధంగా దేవుడికి పెట్టుకొని పొద్దుట ఇంట్లో ఉన్న స్వీట్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు అయితే ఈరోజు పిల్లలకి స్కూల్ కూడా ఉందండి. వచ్చేసరికి నేనైతే పెరుగన్నం పులిహోర అవి కూడా చేశాను. ఇంకా లడ్డు చేయి మమ్మీ అన్నారు, సరే అని బేసన్ లడ్డు కూడా చేశాను. ఆ రెసిపీ కూడా మీకు ఉంటుంది, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు రెసిపీ కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే పత్రి చేసుకొని కృష్ణుడి విగ్రహానికి బొట్లు అవన్నీ పెట్టుకొని చిన్న ఉయ్యాలలో చిన్ని కన్నయ్యను ఉంచేసి ఇట్లా పూలతోటి అష్టోత్తరము చేసుకొని దీపారాధన అగరవత్తి ఆరతి ఇవన్నీ చేసుకొని ఈ విధంగా సింపుల్గా అయితే ఈ పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఇక్కడ ఇప్పుడైతే బేసన్ లడ్డు కోసం ఒక బౌల్ ఒక కప్పు బేసన్కి నేను కొంచెం ఒక కప్పు చక్కెర వరకు అయితే తీసుకున్నాను. ఇలాచీ పౌడరు నెయ్యి ఇవైతే కావాలి. ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నెయ్యి మనకి ఒక పావు కప్పు వరకు పడుతుందండి. ఒక కప్పు బేసన్కి ఒక కప్పు చక్కెర, పావు కప్పు వరకు నెయ్యి, ఇలాచీ ఫ్లేవర్, ఇంకా కాజు మనకి ఇష్టం వచ్చినన్ని. మనం అది పొడిలాగైనా చేసుకోవచ్చు, పలుకుల్లాగా ఉండాలంటే డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేడి కాగానే మనం ఇది తీసిపెట్టిన శనగపిండి ఉంటుంది కదా, ఇది సిమ్లోనే చేసుకోండి ప్రాసెస్ అంతా. ఇంకా మనం ఎందుకంటే చాలా మంచిగా గోధుమ రంగు వచ్చే వరకు ఒక 10 నిమిషాల వరకైనా వేయించుకుంటేనే ఆ నెయ్యి ఫ్లేవర్ ఆ పిండికి తగిలి మంచిగా వేగి మనకు ఆ లడ్డు తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మనము ఒక్కసారి ఇలా చేసుకున్నాం అనుకోండి, స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకుంటాము. ఒక 10 నిమిషాల వరకు అయితే ఈ విధంగా సిమ్లో వేయించుకోండి. మధ్యలో ఉండలు కడుతూ ఉంటుంది. ఇట్లా వెడల్పాటి స్పూన్ తీసుకొని దాన్ని ఒత్తినట్టు అనుకుంటా మంచిగా ఈ విధంగా అయితే ఆ పిండిని మొత్తం వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత అది మంచిగా గోధుమ రంగు వచ్చే వరకు ఉంచాలి. చూసినట్టయితే ఒక 10 నిమిషాల తర్వాత మీకు మంచిగా ఇలా లైట్గా అవుతుంది చూడండి, గోధుమ రంగు ఈ విధంగా కావాలి మొత్తానికి. ఇలా అయిన తర్వాత మనం చక్కెర ఉంది కదా, ఒక కప్పు వరకు తీసుకుంది
ఇది పొడి చేసుకొని మనం ఇందులో వేసుకోవాలి. ఇంకా ఇది కరెక్ట్ సరిపోతుందండి స్వీట్. మీరు ఇంకా ఇంతకంటే కొంచెం స్వీట్ ఎక్కువగా తింటామంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కానీ ఇట్లా పొడి చేసుకొని వేసుకుంటే లడ్డూలు చాలా బాగా వస్తాయి. మనకి ఇలా పిండి మొత్తం వేగిన తర్వాత ఈ చక్కెర పొడిని కూడా వేసుకొని మరో 5 నిమిషాలు అయితే సిమ్లో వేయించుకోండి. అప్పుడు చక్కెర అంతా కొంచెం కరుగుతూ పిండి కొంచెం మెత్తబడుతుంది. మనకి తర్వాత లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఇది వేయించుకుంటూ ఉంటే ఇంకా పిండి పొడిగా అనిపించింది అనుకోండి, అప్పుడు పైనుంచి కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ పైనుంచి మళ్ళీ కొద్దిగా వేసుకోండి. అప్పుడు మనకి సున్నుండలకి ఏ విధంగా చేసుకుంటామో అదే ప్రాసెస్ అయితే ఈ విధంగా చేసుకుంటూ చూసినట్టయితే కొంచెం పొడిగా అనిపిస్తుంది కదా, ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను పైనుంచి. మరొక 2 నిమిషాలు అయితే దీన్ని వేయించుకోవాలి. అదంతా కరిగి ఆ పిండికంతా పట్టుకునేంత వరకు. ఇవి ఎంతో చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి తింటే మనమైతే మళ్ళీ మళ్ళీ అయితే చేసుకుంటాము. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది. ఈరోజు కృష్ణుడికి వెన్న నెయ్యి అంటే చాలా ఇష్టం కదా, పెరుగన్నం పులిహోర ఇలా స్వీట్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లా మనం త్వరగా చేసుకోవచ్చు అనమాట. అట్లా ఇలాచీ పౌడర్ కూడా వేసి అది కొంచెం కలుపుకున్న తర్వాత మనం తీసిపెట్టిన కాజు కూడా వేసి ఇట్లా చూసినట్టయితే కలుపుతూ ఉంటేనే మనకి ఇట్లా ముద్దలాగా వస్తుంది లడ్డు చుట్టుకునే విధంగా. ఈ విధంగా అయితే మంచిగా మొత్తానికైతే మన బేసన్ లడ్డు కాజు ఇలాచీ నెయ్యి ఫ్లేవర్ తోటి అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఈ విధంగా అయితే కృష్ణాష్టమికి ఎంతో ఈజీగా ఇట్లా కాజు బేసన్ లడ్డు అయితే చేశానండి. చూడు మొత్తం చల్లారిన తర్వాత చుట్టుకోండి, కొంచెం వేడిగా ఉంటుంది కదా. ఈ విధంగా అయితే మధ్య మధ్యలో కాజు పలుకులు తగులుతూ ఇలాచీ ఫ్లేవర్తో లడ్డు అయితే మొత్తానికి ఎంతో టేస్ట్గా వచ్చిందండి. మీరేం చేశారు కృష్ణాష్టమికి అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తానికైతే ఈ విధంగా అన్ని లడ్డూలు అయితే చుట్టేసుకుందాము. చూడండి ఎంత బాగా స్మూత్గా మనం నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోయే విధంగా ఉంటుంది. మీరు పెద్ద మంట పైన చేస్తే ఈ టేస్ట్ అయితే అస్సలు రాదండి. ఎంత సిమ్లో వేసుకుంటే మీరు పిండి ఎంత మంచిగా వేగితే అన్నీ కరెక్ట్గా సరిపోతేనే మనకి ఇంత మంచిగా స్మూత్గా లడ్డు వస్తుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి ఈ విధంగా అయితే మొత్తానికి అన్ని లడ్డూలు అయితే చుట్టేసాను. ఇంకా అంతే అండి ఈరోజు రెసిపీ. ఈ బేసన్ లడ్డు కృష్ణాష్టమి పూజ కృష్ణుడి పాదాలు ఎలా ఈజీగా వేసుకోవాలో ఇవన్నీ చూపించాను. మన ఛానల్లో ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ తోటి ఫెస్టివల్స్కి గార్డెనింగ్ టిప్స్, కుకింగ్ వీడియోస్, మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అన్నీ మీకు చెప్తూ ఉంటానండి. తప్పకుండా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఉంటాను మరి, బాయ్.